మరి మనం యేసు ప్రభువుని నమ్మామా? నేను యేసు ప్రభువుని నమ్మాను అన్నోడంతా ఒకసారి చేతులు ఎత్తాను, ఏమనుకోకుండా. నేను ఇలాగే ఎత్తిస్తుంటాను, ఏమనుకోకండి. మరి చేతులు ఎత్తనవారు కూడా చాలా మంది ఉన్నారు. నమ్ముకోడు త్వరగా. వాక్యం సెలవిస్తుంది, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నేను బాప్తిసం పొందాను అన్నాడు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. చాలా మంది ఎత్తలేదు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నువ్వు దేవుని నమ్మావా నువ్వు రక్షింపబడతావా అని లేదు. నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడతాడు. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకోకపోతే త్వరగా పొందు. నువ్వు యేసు నమ్మిన ఉపయోగం లేదు. బాప్తిసం పొందితేనే నువ్వు రక్షణలో ఉన్నట్టు. నువ్వు ఈ రోజైనా మారుతావా? దాన్ని వేయడేమో, లేదంటే వేసాడంటే మీకు కూడా 3 వస్తువులు మిగులుతాయేమో చూసుకోండి. నాకైతే 3 వస్తువులు ఉపయోగపడుతున్నాయి. ఒకటి కారు, వాచ్, సెల్ ఫోన్. దయచేసి మనం దేవుని పని చెయ్యాలి. ఆ గొడ్డలి పూట మన మీదకి రాకుండా చూసుకోవాలి. సువార్త ప్రకటిస్తారు, నేనేదో కష్టపడి చదువుకోవడానికి వచ్చాను, నేనేదో కష్టపడి జాబ్ చేయడానికి వచ్చాను, నేనేదో పెద్ద ఢిల్లీకి ఎరగదీయడానికి వచ్చానంటే కుదరదు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు, నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు. ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు, ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యం విందాం. మన మధ్యలో సహోదరుడు మల్లికార్జున్ గారు ఉన్నారు. నాకు ఈ యొక్క నిజం చెప్పాలంటే ఎప్పటి నుంచో వారు మన మధ్యలో ఉంటున్నారు, కానీ ఏదో ఒక కారణం చేత మిస్ అవుతున్నాము. కానీ తనకి లాస్ట్ టైం నేను కలిసినప్పుడు ఒక మాట చెప్పినాను, సరే సార్ మీరు వచ్చేటప్పుడు నాకు ముందు కొంచెం చెప్పడం అది కొంచెం మనకి ఈజీగా ఉంటుంది, దేవునికి స్తోత్రం కలిగిన కాక. సో అందుని బట్టి కూడా కొన్ని సహోదరికి అవకాశము మన మధ్యలో లేకపోవడం జరిగింది. కానీ ఈ యొక్క సమయంలో ఆ దేవుని కృపను బట్టి సహోదరు మన మధ్యలో ఉన్నారు, ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. చాలామందికి మేబీ సుపరిచితులు కూడా అయి ఉండవచ్చు. కొన్నిసార్లు మనమున్న బిజినెస్లో కొన్ని మనకు తెలియదు. సో ఈ యొక్క ఉదయకాల సమయంలోనే సహోదరుల గురించి నా వైఫ్ చెప్తుంది. సో కొన్నిసార్లు వైఫ్స్ ఆర్ గుడ్, ఆల్వేస్ దే ఆర్ గుడ్ ఓన్లీ. సో ఈవెన్ అంటే మేబీ నా బిజినెస్లో నేను స్కిప్ అయిపోయినా, నేను జనరల్గా మనం ఢిల్లీలో ఉంటున్న దాని చేత సౌత్ నేను జనరల్గా మనం చూడలేని కారణం చేస్తున్నాం. బట్ మీ సాక్ష్యం విన్నాను, మార్నింగ్ కూడా గతంలో మీరు చూసాను కదా. అండ్ కొన్ని విషయంలో అరుణ్ చిన్నరావు గారు పంచుకున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మీరు చేసిన సేవను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. చాలా గొప్ప సేవ. ఈ కాలంలో కూడా సువార్తను ప్రకటించడానికి ఎంతో తాపత్రయము. తను ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. ఎంతో స్థాయి సంపద అన్నీ ఉన్నా కూడా maybe he left everything and he's working for God. It's so impressive. Thank you so much for coming on this brother chapter gotti so swata program maybe sakshi ko manchana korukunna. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని, ఆయనను నన్ను ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన దేవాది దేవుడైన మన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక.
ఈ సంస్థని, ఈ ఫ్లాగ్ చర్చ్ని నడిపిస్తున్న సీనియర్ పాస్టర్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సులోచన అన్నకి మరియు వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఇచ్చిందేమో సమయం చాలా తక్కువ, నేను మాట్లాడాల్సిందేమో చాలా ఎక్కువ. అయినా తప్పదు, దేవుని చిత్తానుసారం ఒకసారి ఎప్పుడన్నా వీలైతే చెప్తాను. సో నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేస్తున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడిని తీర్చుకున్నాను. కానీ నాకు ఎప్పుడూ శాంతి సమాధానం లేదు. నేను ఒక భయంకరమైన వ్యక్తిని. ఎలాంటి వ్యక్తిని అంటే, ఒక గంజాయి డ్రగ్స్ తప్ప ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కటి చేశాను. నేను చాలా బాగా జలసారాయన్ని. కనీసం ఇండియాలో నేను ఎక్కడ ఫ్లైట్ లేదు. ఒక 8 5 స్టార్ హోటల్లో పాస్ చేసి ఉంటాను. మీది లైవ్ వెళ్తుంది కనుక నాకు కొంచెం చిన్న థ్రెడ్ ఉంది, అందుకే నేను ఓపెన్గా చెప్పలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. నేను సువార్త అంటే ఏదో ఒక గంట సేపు పోయి రావటం కాదు, ఇంటికి వెళ్ళేది నెలకు ఒకసారి. ప్రతిరోజు పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నా కార్లో వెళ్తూ కనిపించిన వాళ్ళందరికీ సువార్త చెప్తూ, ఎక్కడైతే ఒక చౌరస్తాలాగా చిన్న విలేజెస్లో ఉంటాయో అక్కడ నా బాక్స్ పెట్టుకొని ఇప్పుడు దాకా మీకు చెప్పిన ఇంకా బాగా ఓపెన్గా చెప్పి దానికోసం ప్రార్థన చేసి ఆ ఊరి కోసం వెళ్ళిపోతూ ఉంటాను. ఇలా ఇప్పటి వరకు 2400 విలేజ్లో నేను సువార్త ప్రకటించాను. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు అయిందంటే ఆ నియర్ బై ఉండే పెట్రోల్ బంక్లోనే పడుకొని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పొద్దున్నే కారు కడుక్కొని ఇలా వెళ్ళిపోతూనే ఉంటాను. ఇంటికి లేదు నెలకు ఒకసారి. మరి మీకు భార్య పిల్లలు లేరా, మరి కుటుంబం లేదంటే ఉన్నారు. సో నేను ఓన్లీ ఒక ఆంధ్రాలోనే ప్రకటిస్తే కాదు అని ఇప్పటివరకు ప్రకాశం జిల్లా అంతా పూర్తి చేశాను. నెల్లూరు జిల్లాలో 10 మండలాలు చేశాను. చాలామంది మిషనరీస్ వచ్చారు నార్త్ ఇండియాకి, నార్త్ ఈస్ట్కి, చంపేశారు. వాళ్ళ గురించి తెలుసుకుందామని నాకున్న కారులోనే బయలుదేరి నేను ఇండియాలో ఉండే ప్రతి స్టేట్, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం వెళ్ళొచ్చాను. ఒక అండమాన్ లక్షద్వీప్ తప్ప. ఇప్పటివరకు నా నోటితోటి 1,36,000 మందికి యేసు ప్రభు దేవుడు అని చెప్పాను. వాళ్ళల్లో 74 మంది, నాకు తెలిసి 74 మంది బాప్టిజం తీసుకున్నారు. నాకు తెలియకుండా ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఉండదు. ఇప్పుడు ఇన్ని 2200 కిలోమీటర్ల దూరం ఇక్కడికి వచ్చినా నా పర్సనల్ పని నిమిత్తం కూడా వచ్చాను. నా ఫ్లైట్ టికెట్లు నావే, నా హోటల్ నాదే. ఇక్కడ నేను వాక్యం చెప్పినందుకు, నా సాక్ష్యం చెప్పినందుకు ₹1 కానుక ఇచ్చినా యేసునామములో తీసుకోను. నా పరిచర్య అలాంటిది. అయితే నేను ఇలాగా చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాను. ఇంకొకసారి దేవుడు చెప్పినప్పుడు అన్నీ చెప్తాను. మనం టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. బైబుల్ని తెచ్చుకున్నాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులెత్తండి, ఏమనుకోకుండా. థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్. మీకు అందరికీ ఒక గమనిక, నేను బిషప్ని కాదు, రెవరెండ్ని కాదు, పాస్టర్ని కాదు, నాకు ఒక చర్చి లేదు, ఒక సంఘం లేదు. నేను రోడ్ల మీద పడి దేశం అంతా కూడా తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉంటాను. కాబట్టి నేను మీ పాస్టర్స్ బోధించినంత గొప్పగా బోధించకపోవచ్చు. నేను అసలు మీకు బోధ చేయను. జస్ట్ బైబిల్లో హెచ్చరికలు ఏం చెప్తున్నాయి, మనిషి ఎలా పుట్టాడు, ఎలా పెరగాలి, ఎలా చనిపోతున్నాం, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవి మాత్రం మీకు జస్ట్ అన్ని మీకు తెలిసిన వాక్యాలే మీకు గుర్తు చేసి నేను వెళ్ళిపోతాను. అందరూ బైబిల్ వాళ్ళంతా శ్రద్ధగా ఒకసారి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. మీరంతా విడిచిపెట్టారండి. కోపాన్ని, ఆగ్రహాన్ని, బూతులని, అబద్ధాలని, మోసాలని, ఈ లోక అలవాట్లని మానితే మంచిది. ఆయన విడిచిపెట్టమంటట్లేదు, విసర్జించమంటున్నాడు. అవి అసలు మన మైండ్లో కూడా ఉండకూడదు. ఎందుకు వాటిని విసర్జించాలి? 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నాకున్న సమయాన్ని బట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, ఏమనుకోకండి. నా భాష వేరు, నా స్లాంగ్ వేరు. మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి, ఏమనుకోకండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. ప్రైజ్ గాడ్. మిమ్మల్ని అందరినీ కూడా ఏ విలేజ్లోనో, ఏ జిల్లాలోనో, ఏ రాష్ట్రంలోనో పెట్టల. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దేశ రాజధానిలో ఉన్నతమైన స్థలంలో పెట్టాడు.
మీరు ఎందు నిమిత్తం వచ్చారో మీకు తెలుసు, దేవునికి తెలుసు. మీరు చదువుకోవడానికి వచ్చారా, జాబ్ చేయడానికి వచ్చారా, సేవ చేయడానికి వచ్చారా, లేదంటే ఏదో ప్రయాణంలో ఉండి వచ్చారా? కానీ ఎందు నిమిత్తమైనా సరే నిన్ను మాత్రం దేవుడు దేశము యొక్క ఉన్నత స్థలము మీద తీసుకుని వచ్చాడు. ఎందుకు తీసుకుని వచ్చాడు చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. మీకందరికీ తెలుసండి, మనందరికంటే జీతం ఆయన దగ్గర ఉందంట. నా జీతం ఆయన దగ్గర ఉంది అన్నాడు. ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. చాలా మంది ఎత్తారు. ఏం చేసి మీరు ఆయన కోసం ఏం చేసి మీ జీతం ఆయన దగ్గర ఉందండి చెప్పగలరా? మీరు ఆయన కోసం ఏం చేసి ఆయన మీ కొరకు జీతం దాచిపెట్టున్నాడు? ఆయన నీ కోసం ఈ భూమి మీదకి వచ్చి మానవ రూపంలో పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన నీకోసం దెబ్బలు తిని, నీకోసం తిట్లు తిని, నీకోసం ఉమ్మించుకొని నీకోసం ప్రాణమే పెట్టాడు. మరి నువ్వేం పెట్టావు? ఏం పెట్టావని నీకోసం ఆయన జీతం తీసుకొస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుడిచ్చిన ఆరోగ్యంతో, ఆయుష్తోటి బాగా చదువుకుంటున్నావు, జాబ్ చేస్తున్నావు, నీ ప్రయత్నాలన్నింటినీ సఫలం చేసుకుంటున్నావు. కానీ మరి దేవుడి పని చేస్తున్నారా మీరు? మీకు జీతం ఎందుకు ఇవ్వాలి? ఈ చేతులు ఎత్తిన వాళ్ళు అందరిని అడుగుతున్నాను నేను. మీకు జీతం అసలు ఆయన ఎందుకు ఇవ్వాలి? మీ పనులు మీరు చేసుకుంటే ఇవ్వాలా? ఆయన పని మీరు చేస్తే ఇవ్వాలా? తెలుసుకోండి. లేకపోతే చాలా కష్టం. ఎంతోమందికి ఈ ప్రపంచంలో కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, నోరు లేదు, సరైన ఆరోగ్యం లేదు. నీకు అన్నీ బాగా ఇచ్చాడు. నీ పనులు నువ్వు చేసుకోవటానికి కాదు. నీ పనులు నువ్వు చేసుకుంటూనే కనీసం దేవుడి పరంగా చెయ్యాలి. లేకపోతే ఈరోజు రాత్రికే నీ నోరు పడిపోద్దేమో చూసుకోండి. నీ నోరు పడిపోయిన తర్వాత ఎవరికి చెబుతావు సువార్త యేసు ప్రభు దేవుడు అని? నీ కాళ్ళు పెరాలసిస్ వచ్చి పడిపోతున్నావు, నడుచుకుంటే ఎవరికి సువార్త కరపత్రికిస్తావు? అందుకని అన్నీ ఉన్నప్పుడు మన పనులు మనమే కాదు, ఆయన పని కూడా చేయాలి. ఆయన పని చేయాలి అంటే ఏం చేయాలి? ముందుగా ఎదుటి వారిని ప్రేమించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఎందుకు ప్రేమించాలండి? యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించుడి. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారండి చాలా ప్రజలు. మన ఫ్లాగ్ చర్చిలో ఉన్నంత చల్లగా లేదు ఈ లోకం. బయట చాలా వేడిగా ఉంది. దానికంటే ఇంకా చాలా ప్రమాదకరం. త్రాగుడు అనే వేడిలో కాలిపోతున్నారు, వ్యభిచారం అనే వేడిలో కాలిపోతున్నారు, డ్రగ్స్ అనే వేడిలో కాలిపోతున్నారు. ఈ లోకమే ఒక అగ్నిగా మారిపోయి అగ్నిలో కాలిపోతున్నారు. వారందరినీ కూడా మనం లాగాలి. ఎందుకు మనమే లాగాలి? మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ ప్రపంచంలో 800 కోట్ల పైబడి జనాభా ఉన్నారండి. వాళ్ళందరికీ యేసు ప్రభు ఎవరో తెలియదు. వాళ్ళందరికీ అసలు నిత్య జీవం ఉందని తెలియదు, పరలోకం ఉందని తెలియదు. ఏదో నా పాటికి నేను బ్రతుకుతున్నానంటే చాలు, నా కుటుంబం నేను సరిగ్గా ఉన్నానా లేదని చూసుకుంటున్నారు అందరూ. కానీ మనం వాళ్ళ ఇష్టం లేం. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. మనమంతా ఆయన పనివారిగా ఉండాలి. చాలా పంట ఉంది, ఆ పంటని మనమే కోయాలి. దేవుడు నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేశాడు. ఈ ప్రపంచాన్ని మొత్తానికి ఒకటేసారి మార్పును తెప్పించగలడు. కానీ నువ్వేమైనా చేస్తావా, చేయలేవా అని ఆయన వెయిట్ చేస్తున్నాడు. దయచేసి మనం అంతా కూడా ఆయన పనివారిగా ఉండాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ ఏమనుందంటే మరియు మీరు అని ఉంది. మరియు మీ సీనియర్ పాస్టర్ గారు అని లేదు, మరియు మీ సృజన్ పాస్టర్ గారు అని లేదు, మరియు సంఘ పెద్దలని లేదు, మరియు ఆడవారు మగవారు అని లేదు. మరియు మీరు అంటే మనం అందరం బాధ్యత కలిగి ఉండాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు భారతదేశానికి అనేక మంది మిషనరీలు వచ్చాను, కానీ వారిని మన వారే చంపాను. ఇది నా బైబిల్లో ఉంది. మరి మీకు ఉందో లేదో నాకు తెలియదు. ఇంతమంది మిషనరీలు పంపించాడు.
సొంత ఆయన స్వయాన శిష్యునే పంపించాడు తోమా గారిని. మనోళ్ళే బల్లెంతో పొడిచి చంపేశారు. ఆస్ట్రేలియా నుంచి గ్రామశ్రేణి అనే వ్యక్తిని పంపించాడు ఒరిస్సాకి. మనోళ్ళే కారులో పెట్టి కాలు పెట్టేశారు. అమెరికా నుంచి ఇంకో పర్సన్ని అండమానికి పంపించారు. మనోళ్ళే బాణాలతో పొడి చంపేశారు. ఇలా చెప్పుకుంటా వెళ్తే ఎంతో మంది మిషనరీ వాళ్ళందరూ ప్రాణాలు అర్పించారు. ఎందుకు? మనం రక్షణలో ఉండటానికి. మరి మనం యేసు ప్రభువుని నమ్మామా? నేను యేసు ప్రభువుని నమ్మాను అన్నోళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తని ఏమనుకోకుండా, నేను ఇలాగే ఎత్తిస్తుంటాను ఏమనుకోకండి. మరి చేతులు ఎత్తన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నమ్ముకోండి త్వరగా. వాక్యం సెలవిస్తుంది మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నేను బాప్తిసం పొందాను అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. చాలా మంది ఎత్తలేదు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నువ్వు దేవుని నమ్మావా నువ్వు రక్షింపబడతావా అని లేదు. నమ్మి బాప్తిసం పొందిన వాడు మాత్రమే రక్షింపబడతాడు. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకోకపోతే త్వరగా పొందు. నువ్వు యేసు నమ్మిన ఉపయోగం లేదు. బాప్తిసం పొందితేనే నువ్వు రక్షణలో ఉన్నట్టు. ఒకవేళ ఇంకా నువ్వు బాప్తిసానికి లేట్ చేస్తున్నావా, ఈ లోకాన్ని ఇంకా ప్రేమిస్తున్నావు, నువ్వు ఇంకా వ్యభిచారివే, నువ్వు ఇంకా త్రాగుబోతువే, నువ్వు ఇంకా ఈ లోకానుసారమైన సాతాను గాడి బిడ్డవే కానీ దేవుని బిడ్డవి కాదు. నేను కొంచెం పచ్చిగా మాట్లాడతాను, ఏమనుకోబాకండి. మీ ఇంట్లో ఒక పిల్లడుగా అంగీకరించాను. మీరు యేసు ప్రభువుని నమ్మినట్లయితే వెంటనే లేట్ చేయకుండా బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా ఏం చేయాలండి? ఈరోజు ఇస్తున్నారు మనకి, ఆయన బల్లలో చేయి వేయాలి, తప్పనిసరిగా వేయాలి. ఆయన బల్లలో చేయి వేయటం అంటే ఏంటి? ఆయన రొట్టెని తిని ఆయన ద్రాక్ష రసాన్ని మనం త్రాగాలి. బైబిల్ ఏమని చదివిస్తుందో ఒకసారి మీరు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమైందండి? మీరు ఆయన బల్ల తీసుకోవాలి అంటే ఈ రొట్టెని తినాలి, ఈ రక్తాన్ని తాగాలి. కానీ మీరు ఆయన బలలో చేయి వేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఆయన మరణాన్ని ప్రచురింప చేయాలి. చెయ్యలేదు అంటే నువ్వు ఇంకా వ్యభిచారివే, నువ్వు ఇంకా త్రాగుబోతువే, నువ్వు ఇంకా ఈ లోకానుసారమే జీవిస్తున్నావు. నువ్వు దేవుడి పిల్లవాడిగా దేవుడి పిల్లగా లేవు. ఇది సత్యం. అవునయ్యా నాకు కుదరదు, నమ్మాను, బాప్తిసం తీసుకున్నాను, బలా తీసుకుంటున్నాను, నాకు సువార్త ప్రకటించడం రాదు, నేనైనా చెప్పలేను, నాకు అంత ఫెసిలిటీ లేదు. నువ్వు 10:30 మందిరం అయితే అందరూ 11:30 మందిరం అయితే 12:30 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. నువ్వు 11:30కి మందిరం అయితే 10:30కి వచ్చినా వ్యర్థమే. నువ్వు ఇక్కడ పాటలు పాడినా వ్యర్థమే. నీ దశమ భాగాలు కానుకలని నమ్మకంగా తీసుకొచ్చి వేసినా వ్యర్థమే. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, నేను కాదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. నువ్వు నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, బల్లా తీసుకున్నావు, నీ దశమ భాగాలు ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నావు, నువ్వు సువార్త ప్రకటించకపోయినా కూడా ఆజ్ఞని మీరినట్టే, నువ్వు అపరాధి అయ్యావు. తెలుసుకో. అదేంటయ్యా, పాస్టర్లో బోధిస్తారు, పాస్టర్లు సువార్త ప్రకటిస్తారు, సువార్థికులు సువార్త ప్రకటిస్తారు, నేనేదో కష్టపడి చదువుకోవడానికి వచ్చాను, నేనేదో కష్టపడి జాబ్ చేయడానికి వచ్చాను, నేనేదో పెద్ద ఢిల్లీకి ఇరగదీయడానికి వచ్చానంటే కుదరదు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 దినవృత్తాంతంలో రాసిన గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఇక్కడ బిషప్లని లేదు, రెవరెండ్లని లేదు, పాస్టర్లని లేదు, సేవకులని లేదు. సర్వభూజనులారా, నువ్వు మనిషిగా ఈ భూమి మీద పుడితే ఖచ్చితంగా ఆయన సువార్తను ప్రకటించాలి. ఏదో ప్రకటించడం అంటే ఎప్పుడో ఒకసారి పోయి ప్రకటించి రావటం కాదు, అనుదినము ప్రకటించడం అంటే నాలాగా ఏదో భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ వదిలేసుకుని వెళ్ళిపోయి దేశం మీద పడి తిరగమని కాదు, అలా ప్రకటించమని కాదు. నువ్వు చదువుకునే ప్లేస్లోనే నీ సాక్ష్యం మంచిగా ఉంటే నీ పక్కవాడికి సువార్త చెప్పొచ్చు. నువ్వు జాబ్ చేసే ప్లేస్లోనే నీకు అవకాశం ఉంటే నీ పక్కవాడికి సువార్త ప్రకటించవచ్చు. మన సాక్ష్యమే ఒక సువార్త. ఆ సువార్త చెప్పలేకపోతే నువ్వు స్టిల్ ఇంకా పాపంలోనే ఉన్నావు. దయచేసి తెలుసుకో.
నువ్వు ఒకవేళ సువార్త ప్రకటించకపోతే ఏం జరుగుతుంది? చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నువ్వు సువార్త ప్రకటించకపోతే ప్రతిరోజు ఎంతో మంది వెళ్ళిపోతున్నారు నరకానికి. ప్రతిరోజు ఇంచుమించు 2,87,000 మంది ఈ ప్రపంచంలో భూమి మీద పుడుతున్నారు. ప్రతిరోజు 1,35,000 మంది చనిపోతున్నారు. వీళ్ళల్లో ఎంతమంది పరలోకానికి వెళ్తున్నారండి? అందరూ నరకానికే వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? క్రైస్తవులన్న ముసుగులో ఉన్నారు కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞని పాటించట్లేదు, దేవుని సువార్తను ప్రకటించట్లేదు. దయచేసి ఇప్పటి నుంచి అయినా ప్రకటించండి. మీకందరికీ తెలుసు, ధనవంతుడు దరిద్రుడైన లాజరు బైబిల్లో. మీరంతా బైబిల్ బాగా చదివిన వాళ్ళే. పాపం ఆయన అడుక్కు తింటూ ఉండేవాడు ఈ ధనవంతుడి దగ్గర. ఆ మిగిలిన రొట్టె ముక్కలు అన్నం మెతుకులు కింద పడేస్తే వేరుకొని తినేవాడు. ఒళ్ళంతా పుండ్లు, కుక్కలు వచ్చి నాకేయి, ఈగలు ముసురుతూ ఉండేవి. అయినా దేవునికి నమ్మకంగా బ్రతికాడు. ఇద్దరు ఒక రోజున చనిపోయారు. ఈ దరిద్రుడైన లాజరేమో అబ్రహాం రొమ్మును కొనిపోబడ్డాడు, ఈ ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ధనవంతుడు క్రైస్తవుడా అన్యుడా? క్రైస్తవుడు అన్నవాళ్ళు అన్యుడు అన్నవాళ్ళు ఒకసారి చేతులెత్తండి. ఆల్మోస్ట్ అందరికి తెలిసినట్టే ఉంది. ధనవంతుడు క్రైస్తవుడే, మనలాగే నామకార్థంగా ఉన్నాడు, యాక్టివ్గా లేడు. కాబట్టి అతను వెళ్ళిపోయాడు. అయ్యా తండ్రివైన అబ్రహామా, ఆ దరిద్రుని ఒక్కసారి పంపించాయా, ఆ చిటికిన వేలు ఒక్కసారి ముంచి నా నాలుగు మీద వేస్తే నేను బ్రతుకుతానయ్యా అని బ్రతుకులాడుకుంటున్నాడు. కుదరదు. నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారం బ్రతికావు, బాగా తిన్నావు, త్రాగావు, సుఖించావు, నీకు అక్కడే. అయ్యా సరేనయ్యా, నేనంటే ఎలాగూ కాలిపోతాను, నాకు 5 సహోదరులు ఉన్నారు ప్రభా, వారికైనా సువార్త ప్రకటించాయా, ఒకసారి భూమి మీదకి పంపించు. కుదరదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, నీ ఇంట్లో వాళ్ళకు కూడా నువ్వే సువార్త ప్రకటించుకోవాలి, నీ బంధువులకు కూడా నువ్వే సువార్త ప్రకటించుకోవాలి, నీ ఇంట్లో వారికి కూడా నువ్వే సువార్త ప్రకటించుకోవాలి. ప్రకటించుకోలేదా ఆ తర్వాత వాళ్ళకి సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరు లేరు. మరి ఈ రోజున సొంత తల్లిదండ్రులకు సువార్త చెప్పుకోలేదు, సొంత అన్నదమ్ములకి సువార్త చెప్పుకోలేదు, తన బంధువులకి మిత్రులకి ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు, సువార్త రోజు ప్రకటించు. ఒకవేళ నీ ఫ్రెండ్ నువ్వు అనుకునే వాళ్ళు నీకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు ఈరోజు చనిపోతారు, ఎక్కడికి వెళ్తారు తెలుసుకోండి, లేకపోతే చాలా కష్టం. సువార్త చెప్పట్లేదు అంటే ఈ లోకానికి ఇంకా మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇది సత్యం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఆ మృగము అంటే ఈ లోకమే, లోకంలో ఉండే సాతానే. మనం దేవుని పని చేయట్లేదు అంటే సాతాను గాడికి దగ్గరగా ఉన్నాము. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 28వ వచనం. జీవ గ్రంథములో నుండి వారి పేర్లు తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకము. ఎవరివి? సువార్త ప్రకటించిన వాళ్ళు, సాతాను గాడి సంబంధులు. జీవ గ్రంథంలో అసలు రాయొద్దని చెప్తున్నాడు భక్తుడు. ఆ పట్టీలోనే అసలు వాళ్ళ పేరు తుడిపేయమంటున్నాడు. తెలుసుకోండి, మరి నీ పేర్లు అసలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే తుడిపోకుండా చూసుకో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. జీవ గ్రంథంలో పేరు ఉండాలి. ఉండాలి అంటే మనం ఏం చేయాలి? క్వశ్చన్ ఆన్సర్ అన్ని బైబిల్లోనే ఉన్నాయి. జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ రాసి పెట్టాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. సువార్త పనిలో ఉన్న వాళ్ళవే ఇక్కడ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి నువ్వు సువార్త చేస్తున్నావా? నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? నువ్వు ఫ్లాగ్ చర్చికి హిందీ సర్వీస్కి వచ్చినా, తెలుగు సర్వీస్కి వచ్చినా, తమిళ సర్వీస్కి వచ్చినా
నీ పేరు దానిలో లేకపోతే నువ్వు చేసే భక్తి వ్యర్థము. దయచేసి తెలుసుకోండి, లేకపోతే చాలా కష్టం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకము వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. మరి అందరూ అగ్నిగుండానికే వెళ్ళిపోతే మరి పరలోకానికి ఎవరు వెళ్ళిపోతారండి? పరలోకం అంటే ఏదో మన భూమి అంత పెద్దగా అయితే లేదు. మన భూమికి ఆ పక్క, ముఖ్యంగా మన భారతదేశానికి ఆ పక్క బంగాళాఖాతం, ఈ పక్క హిమాలయ పర్వతాలు, ఆ పక్క అరేబియా మహాసముద్రం అలా లేదు. పరలోకం అనేది చాలా చిన్నగానే ఉంది, భూమినంత విశాలంగా లేదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. కొంతమంది ఈ వచనాన్ని నమ్మరు, నాకు అనవసరం. ప్రకటన గ్రంథం 10 విధాలు, అది అర్థమైనోడు శ్రేష్ఠుడు. అందుకని మీరు గమనించండి. 21వ అధ్యాయం 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడగును ఎత్తును వెడల్పును సమానముగానున్నది. 750 కోసులు మాత్రమే పరలోకం ఉంది. ఎన్ని కిలోమీటర్లు ఉందో క్లియర్గా దేవుడు అడ్రస్ ఇచ్చాడు. దీంట్లో మీరు రాసి పెట్టుకోండి. 21వ అధ్యాయం 16వ వచనం. మీరందరూ ఫోన్లు వాడుతూ ఉంటారుగా, గూగుల్లో అనవసరమైన వాటికన్నీ చూస్తూ ఉంటారుగా. 750 కోర్స్ హౌ మెనీ కిలోమీటర్స్ అని కొట్టండి. 1 కోర్స్ అంటే 3 కిలోమీటర్స్ 75 మీటర్స్. ఈ భూమి మొత్తం తూర్పు దిక్కు నుంచి పడమర వరకు కూడా 40,075 కిలోమీటర్లు ఉంది. కానీ పరలోకం మాత్రం ఓన్లీ 2,306 కిలోమీటర్లు ఉంది. కొన్ని తర్జుమా బైబుల్లో 2,400 కిలోమీటర్లే ఉంది. దగ్గర ఇక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ అంత మాత్రమే ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మరి ఈ ప్రపంచంలో ఉండే ఈ 800 కోట్ల పైబడి జనాభా ఎక్కడ పడతారు? పట్టరు. ఓన్లీ భక్తులు మాత్రమే పడతారు. నేను భక్తుల్ని, భక్తురాల్ని, నాకు పరలోకంలో స్థలం ఉంది అన్న ఒకసారి చేతులెత్తండి. ఒక్కరు ఎత్తట్లేదు, ఒకరిద్దరు ఎత్తారు. దేవునికి స్తోత్రం. మీరంతా భ్రమలో ఉన్నారు. మీరు కనుక భక్తులైతే పరలోకానికి వెళ్తారు. మీరు చెత్తులు ఎత్తలేదు కాబట్టి నేనైతే అనను, కానీ భక్తిహీనుల లెక్కలో ఉన్నారు. భక్తిహీనుల కోసం ఒక మంచి ప్లేస్ తయారు చేయబడి ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. నాశనము = నరకం, నాశనము = పాతాళం. మరి మీరు భక్తిగా ఉంటే పరలోకానికి వెళ్తారు. లేదంటే మరి నాశన దినం కోసం కూడా దేవుడే తయారు చేశాడంటే కొంతమంది మనుషులు. ఆ లిస్టులో మీరు ఉండబాకండి. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. తెలుసుకోండి, లేదా చాలా కష్టం. మనకి ప్రకటన గ్రంథంలో 7 అనే నంబరు చాలా ప్రాముఖ్యం. అది దేవుని సంఖ్య, క్రీస్తుకు సాదృశ్యం అనుకుంటారు. అయితే 7 సంఘములు ఉన్నాయి, 7 ఆత్మలు ఉన్నాయి, 7 దీపస్తంభాలు ఉన్నాయి, 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 గొర్రెపిల్ల కొమ్ములు ఉన్నాయి, 7 గొర్రెపిల్ల కళ్ళు ఉన్నాయి, దేవదూతలు 7 ఉన్నారు, బూరలు 7 ఉన్నాయి, ఉరుములు 7 ఉన్నాయి, తలలు 7 ఉన్నాయి, పాత్రలు 7 ఉన్నాయి, రాజులు 7 మంది ఉన్నారు. కానీ అలాగే 7 ముద్రలు కూడా ఉన్నాయి. వీటిల్లో 5వ ముద్ర ఇప్పినప్పుడు మీకు అందరికీ తెలిసి అంతా చాలా పెద్ద స్టోరీ. 7 ముద్రలో యోహాను గారు పద్మాసు దీపంలో పరవాసి వెళ్ళినప్పుడు దేవుడి ప్రత్యక్షతలో వెళ్ళిపోయాడు కదా. అప్పుడు ఒక్కొక్క ముద్ర విప్పి చూపిస్తా ఉన్నాడు. 5వ ముద్ర ఇప్పినప్పుడు ఏం జరిగిందో మీరు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడును, మరియు వారి వలనే చంపబడు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడను. మనకు తెలిసి మన భారతదేశంలో ఎవరంత సాక్షులు అయ్యారండి? తోమా గారు అయ్యారు, గ్రామ్ షేన్స్ అయ్యారు, అండమానులు అయ్యారు, రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో
ప్రవీణ్ పగడాల అన్నగారు అయ్యారని అందరూ అనుకుంటున్నారు, నేను కూడా నమ్ముతున్నాను. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ బళ్ళ కింద నుంచి కేకలు పెడుతున్నారంట, మొర్ర పెడుతున్నారంట, ప్రభువా మమ్మల్ని చంపిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు ఇంకా వాళ్ళని మొత్తవా, వాళ్ళనేమి శిక్షింపవా ఏంటి అని వాళ్ళంతా కూడా వాళ్ళ రక్తం మొరపెడుతుంది, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. అయితే ప్రభు ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? చూడండి అక్కడ ఏమనుందో. ఇంకా కొంతకాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. అంటే ఇంకా మీకు కొంచెం సమయం ఉంది, మీరు ఆగండి ఇంకా, ఎందుకంటే ఆ లెక్క ఇంకా పూర్తవలా, మీలాంటి వాళ్ళు ఇంకా అనేక మంది రావాలి. ఈ రోజున సువార్త ప్రకటింపాలంటే అందరికి ఒక్కొక్కడికి భయం అండి. ఎందుకు? నన్ను చంపేస్తారేమో అండి. ప్రభు ఏమో ఇంకా మన లెక్క అక్కడే ఉంది. చాలా మంది ఆయన సువార్త ప్రకటిస్తూ చనిపోవాలనే లెక్క ఉంది ఆయన దగ్గర. మనమేమో చనిపోవడానికి ఇష్టపడట్లేదు, కనీసం బ్రతకడానికన్నా ఇష్టపడుతున్నాం పరలోకంలో. ఇక్కడ చనిపోవడానికి కాకపోయినా ఇక్కడ మన ప్రాణం పోగొట్టుకుంటే ఆయన సేవలో అక్కడ నిజంగా చాలా దీవెన ఉంటుంది. ఇలాంటి మిషనరీలు ఎంతో మంది వస్తున్నారు వేరే దేశాల నుంచి, కానీ మనమే ఎందుకు ఒక మిషనరీగా మారకూడదు? అందుకే నేను మారేదో ఒక చిన్న మిషనరీ. దయచేసి మీరు కూడా సువార్తను ప్రకటించండి. ఎందుకు ప్రకటించాలి? ఇక్కడ ఉంది ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడును. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడిరి. సింహాసనాయసుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో వెలిగెత్తి చెప్పిరి. ఈ ప్రపంచంలో చాలా జాతుల వాళ్ళు ఉన్నారు, చాలా కులాల వారు ఉన్నారు, చాలా మతాల వారు ఉన్నారు, చాలా భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరికి కూడా యేసు ప్రభు నిజమైన దేవుడు నా సువార్త వెళ్ళలేదు. ఇంకా కొన్ని జాతులు అలాగే మిగిలిపోయాయి. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం అక్కడ ఉందంట పరలోకంలో. మరి నువ్వు సువార్తే చెప్పవు, మరి వాళ్ళందరికీ సువార్త ఎవరు చెప్పారు? వాళ్ళంతా ఎలా పరలోకానికి వచ్చారు? అనేక మంది మిషనరీలను ఇంకా దేవుడు పంపిస్తానే ఉన్నాడు. వాళ్ళు సువార్త చెప్తేనే ఆ రోజున వాళ్ళంతా కనపడతారు. అందుకని కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది. కానీ ఈ భూమి మీద ఉండే ప్రతి మానవుడికి యేసు ప్రభు దేవుడిని వినిపించాలి, అప్పుడే ఆయన రాకడ వస్తుంది. అప్పుడు దాకా మరి నువ్వేం చేస్తున్నావు? ఈ భూమి మీద సంపాదించుకుంటున్నావా? నీకు ఇష్టం వచ్చిన జాబు, నీకు ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకుంటున్నావు. ప్రభు ఏమని చెప్తున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కనము వేసి దొంగిలరు. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకునుడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కనము వేసి దొంగిలరు. ఈ భూమి మీద నువ్వేం సంపాదించుకున్నా నువ్వన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. నీవు చనిపోయిన రోజున నీ భార్య నీతో పాటు రాదు, నీవు చనిపోయిన రోజున నీ భర్త నీతో పాటు రారు, నీ పిల్లలు నీతో పాటు రారు, నీ ఉద్యోగం నీతో పాటు రాదు, నీ ఇల్లు కూడా నీతో పాటు రాదు. మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. రీసెంట్గా మయన్మార్లో, బ్యాంకాక్లో అక్కడంతా కూడా వచ్చేసింది. థాయిలాండ్లో భూకంపం, 100 బిల్డింగ్స్ కూలిపోయాయి, చాలా మంది చనిపోయారు. నిన్నగాక మొన్న పాకిస్తాన్తో యుద్ధం జరిగింది, కొంతమంది చనిపోయారు, భూకంపం కూడా వచ్చింది. చాలా మంది అనేక రకాలుగా చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళు చనిపోయిన మరుక్షణం ఇక్కడ వాళ్ళు ఎవరైతే వాళ్ళ బంధుమిత్రులు ఉంటారో వాళ్ళకి సంబంధం లేదు. అందుకని ఈ భూమి మీద ఆశలు పెట్టుకోబాకండి. ప్రభు చెప్పింది ఏంటంటే పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోవాలి. మరి పరలోకంలో ధనం అంటే ఉంటుందా? ఉంటుంది. ఈ భూమి మీద ధనాన్ని సమకూర్చి ఏం చేస్తున్నారు? మంచి స్థలాన్ని కొనుక్కుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. మరి పరలోకంలో కూడా స్థలాలు ఉన్నాయి. నాకు పరలోకంలో స్థలం ఉందన్న ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. కొంతమంది ఎత్తారు. నిజమే, పరలోకంలో స్థలం ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. యేసు ప్రభు వారి భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. మేబీ ఆయనకి రేపు 2వ సిలువ వేస్తున్నారు. శిష్యులంతా వచ్చి అడుగుతున్నారు, ప్రభువా నువ్వు వెళ్ళిపోతున్నావా మమ్మల్ని వదిలిపెట్టి? ఇన్ని రోజులు నీతో పాటు మేము తిన్నాం కదయా, ఇన్ని రోజులు నీతో పాటు స్వార్థ పరిచయం చేసాం, అనేక అద్భుతాలు చేసాం, ప్రభా మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు ఎలా వెళ్ళిపోతావయ్యా? అవును వెళ్ళిపోతున్నా.
ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అది అక్కడ ఉంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధనుంటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. తెలుసండి ఆయన మార్గం మీకు? తెలిస్తే మీ పనులు మీరు చేసుకోరు. దయచేసి మారండి. ఇప్పటికైనా ఎన్ని రోజులు ఇంకా నామకార్థంగా ఉంటారు? ఇప్పటివరకు నీకు ఇక్కడ స్థలం లేదేమో, ఈ రోజు నుంచి అయినా స్థలం మీద ఫోకస్ పెట్టండి. నీ ఢిల్లీలో నీకు సొంత ఇల్లు ఉన్నా వేస్టే, నీది ఎక్కడైతే హోమ్ టౌన్ అక్కడ నీకు స్థలం ఉన్నా పొలాలున్నా వేస్టే. వాటిని నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి. నీ స్థలం పరలోకంలో ఉండాలి. తెలుసుకోండి. పరలోకంలో స్థలం కావాలని ఇక్కడ మనం ఏం చేయాలి? యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. నేను ఈ బైబుల్ని ఇప్పటివరకు పూర్తిగా చదివాను. ఒకసారి చేతులు ఎత్తండి ఏమనుకోకుండా. ప్రైజ్ గాడ్. సగం మంది కూడా లేదు. మిగతా వాళ్ళంతా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. నిజమండి. మీరు నన్ను కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు, ఇక్కడ బంధించినా పర్లేదు. నువ్వేదో చదువుకున్నావు, ఎన్ని పుస్తకాలు చదివి ఉంటావు, నువ్వేదో జాబ్ చేస్తున్నావు, నీ బాస్ చెప్పినట్టు పొద్దున్నే సాయంత్రం దాకా వ్యక్తి చాకిరీ చేయాలి. మరి నీకు దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన వాక్యాన్ని నువ్వు ఎందుకు చదవలేదు? దీనికి లెక్క చెప్పాలి. సిగ్గుండాలి నిజంగా. నామకార్థపు క్రైస్తవుల వల్లే ఈరోజు క్రైస్తవులకు వాల్యూ లేదు. దేవుడు అంటే ఏదో హేళనగా తక్కువ కులానికి చెందిన వాడిగా, అమెరికా దేవుడు అని అందరూ ఏదో హేళనగా చూస్తున్నారు. ఎందుకు అంటే క్రైస్తవుడే క్రైస్తవురాలే సరిగ్గా వాక్యాలు చదివి వాక్యానుసారం జీవించరు. దయచేసి తెలుసుకోండి. బైబిల్ చదవండి, వాక్యానుసారం జీవించండి. లేకపోతే చాలా కష్టం. పగలున్నంత వరకు ఆయన పని చేయాలంట. రాత్రి రాబోతుంది, అప్పుడు ఎవడనో పని చేయలేడు. మీకు ఇప్పుడు నార్త్ ఇండియాలో మీకంతా చీకటి, మాకు సౌత్ ఇండియాలో మాకు పగలు. మేము సువార్త ప్రకటించినా మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళి జైల్లో ఏదో చిన్న చిన్న గడబడలు జరుగుతాయి. కానీ ఇక్కడ మీరు సువార్త పత్రిక ఇస్తే చాలా పెద్ద నేరాలు. మొన్న కన్నా చెప్తున్నారు, రేప్ చేసిన వాళ్ళకి బెయిల్ వస్తుంది, హత్య చేసిన వాడికి బెయిల్ వస్తుంది. సువార్త పత్రిక ఇస్తే వాడికి బెయిల్ కూడా రావట్లా. వీళ్ళ పొడవు 6 అడుగులు అయితే వాళ్ళకి జైలు ఇచ్చేది ఓన్లీ 4 అడుగులేనంట, ముడుచుకొని పడుకోవాలంట. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఈ బైబుల్ని ఉన్నప్పుడే నువ్వు చదవకపోతే బైబుల్ని తీసేసిన తర్వాత ఇంకేం చదువుతావు? రాబోయే కాలంలో ఇలా ఆరాధన జరగవు. అసలు బయట పేరు పెట్టుకుంటేనే ఒప్పుకోరు. కాబట్టి ఉన్నప్పుడే మీరంతా చదవండి. అయ్యా నేనేదో బాగా చదువుకున్నాను, జాబ్ చేసుకున్నాను, నాకు కుదరదు, మా ఇంట్లో నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను ఆయన పని చేయలేను, నాకు పగలు వద్దు రాత్రి వద్దు అంటే మీకోసం కూడా ఒక మంచి వాక్యం రాసి పెట్టాడు ప్రభు. అందరు చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవుడు నన్ను మొత్తాడు, నాకు బుద్ధి వచ్చింది. ఆ తర్వాత ప్రభా నీ పని చేస్తానయా అని నా జీవితంలో ఎవరు ఉన్నా, ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా, ఎవరు నా మీద కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా హింసలు పెట్టినా ప్రభు మాత్రం నన్ను వదిలిపెట్టాడు. నేను ఆయన కోసం బ్రతుకుతున్నాను, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. నా జీవితంలో చాలామంది నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడే నన్ను ప్రేమించారు, నా దగ్గర డబ్బులు లేకపోతే నన్ను వెలివేశారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా మొత్తక ముందే మీరు మారాలి. ప్రతి జీవితానికి ఒక గొడ్డలు పెట్టున్నాడు. నువ్వు ఈ రోజైనా మారుతావా? దాన్ని వేయడేమో, లేదంటే వేసాడంటే మీకు కూడా 3 వస్తువులు మిగులుతాయేమో చూసుకోండి. నాకైతే 3 వస్తువులు ఉపయోగపడుతున్నాయి. ఒకటి కారు, వాచ్, సెల్ ఫోన్. దయచేసి మనం దేవుని పని చెయ్యాలి. ఆ గొడ్డలి పూట మన మీదకి రాకుండా చూసుకోవాలి. అందరూ అనుకుంటా ఉంటారు, యేసు ప్రభువు నా కోసం ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు, ఆయన మళ్ళీ పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు, ఆయన మళ్ళీ నా కోసం త్వరగా రానై ఉన్నాడు అని చాలామంది అనుకుంటా ఉంటారు. యేసు ప్రభువు 2వసారి భూమి మీదకి వస్తాడు అన్నోళ్ళు ఒకసారి చదివేస్తానండి. ప్రైజ్ గాడ్. కొంతమంది భ్రమలోనే ఉన్నారు. యేసు ప్రభు 2వసారి భూమి మీదకి రాడు, ఇది సత్యం. వస్తాడు, దానికి ఒక టైం ఉంది. యేసు ప్రభు ముందుగా వచ్చేది మధ్యాకాశంలోకి వచ్చి ఒక పెద్ద బోర సౌండ్ ఊపిస్తాడు ఒక దూతతోటి. ఆ సౌండ్ వినగానే మనం అంతా రెప్పపాటలో ఎగిరి వెళ్ళిపోవాలి. అంత ప్రార్థన, అంత పరిశుద్ధత, అలాంటి బలం మనకు ఉండాలి. వెత్తబడ్డావో చాలా మంచిది.
ఎందుకంటే 7 సంవత్సరాల విందు ఉంది. వెత్తపడకుండా మిగిలిపోయావో 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాల మహాశ్రమలు. నీకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఓటు వేయనివ్వరు. నీకు రేషన్ కార్డు ఉంటుంది, నీకు రేషన్ ఇవ్వరు. నీకు పింఛన్ కార్డు ఉంటుంది, నీకు పింఛన్ నీకు ఇవ్వరు. నీకు ఏటీఎం కార్డు ఉంటుంది, నీ డబ్బులు నువ్వు కూడా తీసుకోలేవు. ఈ భూమి మీద అలాంటి శ్రమలు రాబోతున్నాయి. మీకందరికీ తెలుసు, సాతాను గాడి సంఖ్య 666. ఈ ఫోన్ పేలు, గూగుల్ పేలు, కార్డులు, డెబిట్ కార్డులు అది ఇది కాకుండా మొత్తం కూడా ఒక చిప్పు రూపంలో ఒక బియ్యపు గింజ సైజులోకి తీసుకురాబోతున్నారు. దాంట్లో 666 అనే జ్ఞానం దేవుడు పెట్టాడు అనుకోండి. ఇలా జరగాలని ఒక ప్రణాళిక. అది మనకి ఇక్కడ కానీ మణికట్టు మీద కానీ వేస్తారు. వేసుకుంటే మాత్రమే మనకి ఇక్కడ బ్రతకగలం. అది వేసుకుంటే పరలోకానికి మనం చేరలేము. ఇది ప్రభు వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ టార్చర్ భరించలేక మనం వేసుకుంటాం. అందుకనే ఈ పాపిష్టి భూమి మీద మనం ఉండకూడదు, వెళ్ళిపోవాలి ఆయన రాకడలో. వెళ్ళిపోతే మంచిది. 7 సంవత్సరాలు గొర్రెపిల్ల విందులో సుఖంగా ప్రభుత్వం ఉంటాం. వెళ్ళిపోకపోతే భయంకరమైన శ్రమలు ఉన్నాయి. మన ఇంట్లో చాలా మంది మ్యారేజెస్ జరుగుతాయి, చాలా ఫంక్షన్లు జరుగుతాయి. బంధువుల దగ్గరికి, మిత్రుల దగ్గరికి వెళ్తా ఉంటాం. అయ్యా మా ఇంట్లో విందు, మీరు ఆరగించి మా పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళండి. పత్రికలు కొట్టించుకుంటాం. మ్యారేజ్ అయితే బంధువుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. లేట్ అయిందంటే ఒక అన్నం పెడతారు. ఇంకా లేట్ అయిందంటే అయ్యా పర్లేదంటే ఒక బెడ్రూమ్ ఇస్తారు, లేనో లేదు ఒక మంచం ఇస్తారు, లేదంటే చాపేస్తారు. పడుకోనైనా సరే తెల్లారి మళ్ళీ మన ఇంటికి రావాలి. నీవు ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నిన్ను దేవుడు గొర్రె పిల్ల విందుకి అనేక మందిని పిలవడానికే కదా నిన్ను పెట్టింది. నువ్వు ఇప్పటి వరకు ఎంతమందిని పిలిచావు? ఎంతమందికి నువ్వు దేవుని సువార్తను చెప్పావు? ఆయన రాబోతున్నాడు, ఆయన రాకడలో మనం ఎత్తపడాలి, అక్కడ విందుందని ఎంతమందికి ప్రకటించావు? ప్రకటించావా? నువ్వు దేవుని కుమారుడివే, ఆయన రాకడలో ఎత్తపడతావు. ప్రకటించట్లేదంటే ఇంకా నువ్వు లోకంలోనే ఉన్నావు, ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు. ఏమి ఉపయోగం లేదు. దేవునికి నీ హృదయమే కావాలి, నీ హృదయార్పణ కావాలి. నువ్వు ఇచ్చే కానుక ఎవడు కావాలండి? ఎవడికి కావాలి నీ డబ్బు? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు కూడా అనేక ప్రాణాలకు సువార్తను ప్రకటించాలి. ప్రకటించకపోతే వ్యర్థమే. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాడు ప్రభు భూమి మీదుగా సంఘాన్ని తీసుకొని. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈ భూమి మీద. ఈ ప్రభు మన భూమిని, యేసు ప్రభు వారు ఈ భూమిని 1000 సంవత్సరాలు పరిపాలించనై ఉన్నాడు. నాకు తెలుసు యేసు ప్రభు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. నన్ను సత్యం ఎత్తండి. మీకు అసలు ప్రకటన గ్రంథం మీద చాలా మందికి నాలెడ్జ్ లేదు. దయచేసి చదవండి. నిజమే, యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తాడు. మనకి ఏ మోడీనో, అమిత్ షానో, ఇంకొకరు కాదు. మనకి ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ప్రెసిడెంట్ అయినా, లీడర్ అయినా, అధికారి అయినా ఆయనే. మన క్యాపిటల్ ఏ హైదరాబాద్, ఢిల్లీనా, ముంబయో కాదు. మన క్యాపిటల్ అంతా యెరూషలేమే. ఎవరైతే రెండవ రాకడలో ఎత్తబడతారో భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు వీరంతా కూడా అధికారులుగా పనిచేస్తారు. ఇది సత్యం. ఈ రోజు నేనేదో ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, నేను మంచి జాబ్ చేయాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలనుకుని విర్రవీగుతున్నావు. ఆ రోజున 1000 ఏళ్ల పరిపాలనలో నేను జాబ్ చేస్తానా, నేను అధికారిగా ఉంటానా, ప్రభుత్వం చలాయిస్తానని చూసుకో. ఇది తాత్కాలికం, అది కావాలి పర్మనెంట్. అలా ఉండకపోతే చాలా కష్టం. చాలా విషయాలు ఉన్నాయి ఇంకా మాట్లాడాలంటే. చివరిగా ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. దేవుడి చేతి మీద ఇంకోసారి చెప్తాను. మేమంతా సువార్తికులు, పెద్ద ప్రసంగికులు కాదుగా. కాబట్టి మా సువార్త ముగించాలంటే కనీసం 2 గంటలు కావాలి. మరి హాఫ్ అన్ అవర్లో కాదు. అంటే ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి అలా ఇచ్చారు అన్నగారు. అందును బట్టి కూడా దేవునికి స్తోత్రం. ఒక వచనం చివరిగా మనం చదువుకొని ముగించేద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది వాక్యం. దయచేసి మీరు అలా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనం. ప్రార్థనలోనికి నడిపిస్తారు అయ్యా. స్తోత్రము. ఎంతమంది ఆశ్రయించబడ్డారు వాక్యం బట్టి? థ్యాంక్ యూ బ్రదర్ సో మచ్. కొన్నిసార్లు మేము చేయలేని పని వాళ్ళు చేస్తుంటారు.
మా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఎందుకంటే మీ తర్వాత కనబడుతుంటా. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఆల్ దట్ ఆపర్చునిటీ, ఐ లైక్ దట్. దేవుడికి స్తోత్రం. చాలా విషయంలో చాలా స్పష్టంగా సహోదరులు మాట్లాడారు, చాలా ఖచ్చితంగా మాట్లాడారు, చాలా స్పష్టంగా మీతో మాట్లాడారైతే దేవుడి గురించి మీ సాక్ష్యం నిలబడాలనుకున్నవారు దయచేసి నిల్చోండి. అలాగే బ్యాప్టిజం తీసుకున్నవారు బ్యాప్టిజం ఈ సమయంలో కమ్యూనిటీలో బల్లారంలో పాల్గొనబోతున్నాం. ఈ సమయం బల్లారంలో పాల్గొనబోతున్న ఒక వివరణ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేయాలో దయచేసి ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయండి. మనుషుల్లోనే మొరట రాష్ట్రవసము ఆ దేవాదేవుడ యేసేక వెలకట్టలేని ఆయన శరీరం వెలకట్టలేని ఒక రక్తంకి సూచనగా ఆయన కాచి ఆయన పొందిన దెబ్బల జ్ఞాపకం చేసుకోవడానికి మన చేతిలో ఉంది. ఈ సమయంలో కమిట్ చేసుకున్నాను. లార్డ్, యాజ్ ఐ యామ్ పార్టిసిపేటింగ్ ఇన్ యువర్ బాడీ, your blood, Lord, let me commit myself that I will be a person to share about you, Lord. this ప్రభావాన్ని సమర్పించుకుంటున్న ఈ సమయంలో నాతో పాటు ఇంకా అనేక మంది నీ పరలోక రాజ్యం నిమిత్తం సిద్ధపరచులాగిన, నీ పరలోక నిమిత్తం సిద్ధపరచులాగిన, నీ రాకడ నిమిత్తం సిద్ధపరచులాగిన నేను కమిట్ చేసుకుంటూ ఈ యొక్క బల్లో ఈ యొక్క సమయంలో నేను పాల్గొంటున్నానయ్యా. Or bless each and every person who is committing themselves. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ఎవరైతే కమిట్ చేసుకున్న వారిని ఆశీర్వదించు, వారిని ఆశీర్వదించు. యాజ్ యు కమిటింగ్ టు ది లార్డ్, ఆ దేవుడికి మనం సమర్పించుకునే సమయంలో ఒక సమర్పణపూర్వకంగా ఈ యొక్క సమయంలో ఆయన యొక్క రొట్టెని మనం భుజిద్దాం. క్షణమైనా నన్ను విడువకు ప్రభు, క్షణమైనా నన్ను మరువకు ప్రభు, క్షణమైనా నన్ను విడువకు ప్రభు, క్షణమైనా నన్ను మరువకు ప్రభు. జారిపోదునేమో, జారిపోయి చెడిపోదునేమో, జారిపోదునేమో, జారిపోయి పడిపోదునేమో. క్షణమైనా నన్ను విడువకు ప్రభు, క్షణమైనా నన్ను మరువకు ప్రభు.
చేతి నుండి నన్ను విడువకు ఇబ్బంది సమయాన నీ మాట నుండి నన్ను మరువకు ఇరుకున చిక్కిన వేళ నీ చేతి నుండి నన్ను విడువకు ఇబ్బంది సమయాన నీ మాట నుండి నన్ను మరువకు నీ చెయ్యి చాపి నన్ను విడిపించు నీ వాగ్దానముతో నన్ను బ్రతికించు నీ చెయ్యి చాపి నన్ను విడిపించు నీ వాగ్దానముతో నన్ను బ్రతికించు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు విడువకు ప్రభు తప్పికొన్న వేళ నీ చూపు నుండి నన్ను మరువకు వ్యాధి కొన్న వేళ నీ కాపు నుండి నన్ను విడువకు తప్పికొన్న వేళ నీ చూపు నుండి నన్ను మరువకు నీ వ్యాధి కొన్న వేళ నీ కాపు నుండి నన్ను విడువకు నీ జీవ జలముతో నన్ను నింపు నీ జీవమునిచ్చి నన్ను బ్రతికించు నీ జీవ జలముతో నన్ను నింపు నీ జీవమునిచ్చి నన్ను బ్రతికించు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను మరువకు ప్రభు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను మరువకు ప్రభు జారిపోదునేమో జారిపోయి చెడిపోదునేమో జారిపోదునేమో జారిపోయి పడిపోదునేమో క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను మరువకు ప్రభు అదిగో సీయోను పట్టణము నా మహారాజు నివసించు సామ్రాజ్యము అదిగో సీయోను
సంతోషకరమాయెను. దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. మహిమతో నిండిన ఆ దివ్య నగరములో, మహిమతో నిండిన ఆ దివ్య నగరములో మహిమరాజు నా యేసుని కీర్తించి కొనియాడెదా. మహిమరాజు నా యేసుని కీర్తించి కొనియాడెదా. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు, నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు. ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు, ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము. ఆ దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా. అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా. అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. యేసయ్యా యేసయ్యా. ప్రేమించినావా, నీ ప్రేమకు రుజువు చూపించినావా. ప్రేమించినావా, నీ ప్రేమకు రుజువు చూపించినావా. మరణము కంటే బలమైన నీ ప్రేమే శాశ్వతం. మరణము కంటే బలమైన నీ ప్రేమే శాశ్వతం. బలమైన నీ ప్రేమే శాశ్వతం. ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా
దేవుడు మిమ్మల్ని ఇద్దరిని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వద్దన్నా అక్క అంటే మీరు చిన్నోళ్ళే కాబట్టి అక్కని పిలవాలని పిలిచాను. హలో వద్దన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సేవకున్నా కాదుగా ఫస్ట్ సెకండ్ థింగ్ ఇంకోసారి వచ్చినప్పుడు మా పాస్టర్ గారు మమ్మల్ని నేను రేపు పొద్దున నేను ఆయన ముందు తలదించుకోవడం మీకు ఇష్టమైతే నేను తీసుకున్నాను, మళ్ళీ మీకే ఇచ్చాను. లేదు నేను సంఘానికి ఇచ్చానన్నా. పర్లేదు వద్దన్నా, నాది అది కాదు, నాకు కమిట్మెంట్ ఉంది, అది పోతుంది. పర్లేదు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏ విధంగా వద్దా ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను నేను అడిగి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇవ్వాలి నాకు. సరే.